కాబట్టి మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, వాళ్ళను వీళ్ళను ఎవరిని కూడా దయచేసి నమ్మద్దని చెప్తా ఉన్నా. రేపొద్దున ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతి ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. 25కి 25 మంది ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేట్టుగా ఓటేయమని చెప్తా ఉన్నా. ఆ తర్వాత నేను మీ అందరికీ చెప్తా ఉన్నా, ఆ తర్వాత కేంద్రాన్ని మనం శాసిస్తాం. ఆ తర్వాత కేంద్రంలో ఎవరన్నా ఉండని, ఎల్లయ్యన్నా ఉండని, పుల్లయ్యన్నా ఉండని, ఎవరైనా ఉండని, ప్రత్యేక హోదా సంతకం పెట్టు, నా మద్దతు నీకు ఇస్తాను అని చెప్పి ఆ రోజు చెప్తాం. 25కి 25 మంది ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామని చెప్పి మీ అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఆ ప్రత్యేక హోదా రావాలి, ఉద్యోగాలు రావాలి అంటే ప్రత్యేక హోదా రావాలి. కారణం, ప్రత్యేక హోదా ఉంటేనే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పనుల, ప్రత్యేక హోదా ఉంటేనే జిఎస్టీ కట్టాల్సిన పనుల. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. ఇక మీకు అధికారం ఉన్నప్పుడు కూడా మీరు నిలదీయకపోతే మన ప్రత్యేక హోదా, మన పోలవరం, మన రాజధాని, మన కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా, మనకు పోర్ట్ అయినా ఇవన్నీ తెచ్చుకోకపోతే ఇంకా ఎప్పుడు తెచ్చుకోగలమో అని అడుగుతున్నాం. ఇప్పటికీ కూడా 25 మంది ఎంపీలు ఉన్నారే. ఈ 10 సంవత్సరాలలో ఒక్కసారైనా మూకుమ్మడిగా మీరు రాజీనామాలు చేస్తుంటే మనకు ప్రత్యేక హోదా వచ్చేది కాదా? ఏం చేశారు? అసలు ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా? ఒక్కసారైనా మీరు ప్రజల కోసం కొట్లాడాలి అని ఎప్పుడైనా నిలదీశారా? కనీసం మోడీని ప్రశ్నించారా? ఆ దమ్ము కూడా మీకు లేకపోయింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని మోడీ గారు అతిహీనంగా చూస్తున్నారు. 46 లక్షల కోట్ల బడ్జెట్ అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారో మోడీ గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు, టీడీపీ చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మరి మోడీ గారు మనకి ఏమి చెయ్యనప్పుడు మీరు ఎందుకు గులాంగిరి చేస్తున్నారో కూడా సమాధానం చెప్పాలి. అసలు 46 లక్షల కోట్ల బడ్జెట్ అయితే మన అమరావతి రెయిన్ జోన్ కంట ఎంత కేటాయించారో తెలుసా అండి? ఈరోజు పేపర్లో వచ్చింది, 1000 రూపాయలు ఇచ్చారట. 1000 రూపాయలు కేటాయించారంట. అంటే మనకు 25 ఎంపీలు ఉన్నారు, ఇంకొక 6 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. మొత్తం 31 మంది ఎంపీలు ఉంటే తలా 33 రూపాయలు తీసుకొచ్చారనమాట. ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకేమైనా ఉందా? ఈ 33 ఎంపీలు మీ జన్మ సార్థకమయ్యేది కదా మీరు ప్రత్యేక హోదా కోసం కొట్లాడుంటే. కనీసం ఒక్కసారైనా ప్రశ్నించారా? ఒక్కసారైనా మీరు కొట్లాడారా? ఒక్కసారైనా మీరు గొంతు విప్పారా? ప్రత్యేక హోదా ఎంత అవసరమో మీకు తెలిసి కూడా ప్రజల చేత మీరు ఓట్లు వేయించుకున్నారు అన్న ఇంగితం కూడా లేకుండా, కనీసం ఆ ప్రజలకు కనీస కృతజ్ఞత అయినా లేకుండా మీ స్వలాభం కోసము ప్రజలను తాకట్టు పెట్టారంటే ఇంకా మిమ్మల్ని నాయకులు అని ఎలా అనుకోవాలి? మళ్ళీ చెప్తున్నా, ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరం.